ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అంటే ఏంటి? ఇప్పుడు ఏఐ యుగం నడుస్తోంది. దీనివల్ల మనుషులు 100 ఏళ్లకు పైగా జీవిస్తారా? జీవితాన్ని మరింత సులభతరం చేస్తుందా? జటిలమైన మానవ సమస్యలకు పరిష్కారం చూపుతుందా? ఉన్న ఉద్యోగాలను కబళిస్తుందా? వాచ్ దిస్ రిపోర్ట్. మనుషులు జంతువుల్లో ఉండే సహజ మేధస్సు కాకుండా ఇదే రకమైన బుద్ధి, జ్ఞానాన్ని యంత్రాలు ప్రదర్శించడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధ. మనుషుల్లా ఆలోచించడమే కాకుండా పరిస్థితులకు అనుగుణంగా స్పందించే గుణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ అన్నీ దీని కిందకే వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న సబ్జెక్ట్ ఇదే. ఏఐ ఎన్నో క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపుతోంది. క్యాన్సర్, అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి కొన్ని వ్యాధుల నిర్ధారణ, చికిత్సల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, జీవశాస్త్రాలు, తయారీ రంగంలో నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తోంది. పౌర సేవలు మరింత సరళం చేస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య రంగం ముఖ చిత్రాన్నే మార్చడంలో ఏఐ ఉపయోగపడుతోంది. వ్యాధులను అత్యంత ఖచ్చితంగా నిర్ధారిస్తోంది. అతి తక్కువ సమయంలో విశ్లేషించడమే కాకుండా రోగుల పరిస్థితికి తగ్గట్లుగా వ్యక్తిగత చికిత్సలను సూచిస్తోంది. ఏఐ తోడ్పాటుతో నూతన చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంతో మంది రోగులకు భరోసా దక్కుతోంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తెస్తోంది ఏఐ. మిషన్ లెర్నింగ్, సెన్సార్లు, డ్రోన్లు వంటి కృత్రిమ మేధ సేద్యాన్ని సులభం చేస్తున్నాయి. పంటల ఆరోగ్యం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు సంబంధించి రైతులకు ఖచ్చితమైన సమాచారం అందిస్తాయి. దాంతో సాగుకు సంబంధించి రైతులు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. తక్కువ వనరులతో అధిక దిగుబడులు సాధించడానికి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వ్యవసాయం సాఫీగా చేయడంలో అన్నదాతకు అండగా నిలుస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అగ్రికల్చర్లోకి వచ్చేసరికి మీకు రోబోట్స్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. లైక్ విత్తనాలు నాటడానికి కానీ, స్ప్రే ద పెస్టిసైడ్స్, డ్రోన్స్ విధంగా కానీ, ఈ విధంగా ఇన్ వేరియస్ వెరైటీస్ మనకి రోబోట్స్ అనేవి ఉపయోగపడుతుంది. న్యాయ వ్యవస్థలో ఏఐ పెనుమార్పులు తీసుకురానుంది. పెద్ద సంఖ్యలో ఉండే డాక్యుమెంట్లను పరిశీలించడంతో పాటు కేసుల విశ్లేషణ, న్యాయ పరిశోధనల్లో ఆటోమేషన్ ను ఇవి సాధ్యం చేస్తున్నాయి. న్యాయవాదులకు సమయం ఆదా అవుతోంది. సిబ్బందికి తోడుగా రోబోలు పనిచేయడం ద్వారా ఉత్పాదకత పెరగడంతో పాటు మానవ తప్పిదాలు తగ్గుతాయి. టిపికల్ డ్రోన్స్ రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ అవుతాయి. సో ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాయి అంతా. బట్ మాదేమంటే విజన్ ఉంటుంది, కంప్యూటర్ విజన్. అది బై ఆబ్జెక్ట్ని చూసి దానికదే ఇంటెలిజెన్స్ని కూడా పెట్టున్నాము. ఆ ఇంటెలిజెన్స్ బట్టి ఎక్కడ అవసరం అవుతుందో, ఏ పని చేయాలో అన్నది పని చేసి వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్పినప్పుడు విజయవాడలో ఫ్లడ్స్లో కొంతమందికి ఎక్కువ ఫుడ్ దొరుకుతుంది, కొన్ని ప్లేసెస్లో ఫుడ్ లేదు. ఈ మా డ్రోన్ అటు వెళ్ళినట్టు ఉంటే కనుక అది అక్కడ డ్రాప్ చేసేటప్పుడు అదే సిచ్యుయేషన్లో అవుట్ సైడ్ ఈవెన్ దో ఇన్స్ట్రక్షన్స్ లేకపోయినా ఆటోమేటిక్గా దానికి ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి ఓకే అవతల వైపు పీపుల్ కూడా అదే సిచ్యుయేషన్లో ఉన్నారని అది అక్కడికి వెళ్ళి డ్రాప్ చేసి తీసుకొస్తుంది. విద్యారంగంలోనూ ఏఐ అనేక సంస్కరణలను తీసుకొస్తోంది. ఏఐ ద్వారా విద్యార్థులకు వారి సమర్థతను బట్టి పాఠ్యాంశాలను బోధించేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల స్టూడెంట్స్ కు విద్య పట్ల ఆసక్తి ఏర్పడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో పెద్ద మార్పును తీసుకొస్తోంది. ఇది ఆటోమేటెడ్ వాహనాల నుంచి వర్చువల్ అసిస్టెంట్ల వరకు ప్రతి దానిలో ఉంటుంది. ఏఐ ద్వారా ఉద్యోగాలు మాయమవుతాయనేది కేవలం అపోహ. ఏఐ మూలంగా లక్షలాది ఉద్యోగాలు మటుమాయమవుతున్న మాట నిజం. అయితే 2025 సంవత్సరం నాటికి ఏఐ వల్ల పోయే ఉద్యోగాల కంటే 1,20,00,000 ఉద్యోగాలు అధికంగా సృష్టించనున్నదని అంచనా. ఒక్క భారతదేశంలోనే రాబోయే కొద్ది సంవత్సరాలలో దాదాపు 4 లక్షల కొత్త ఉద్యోగాలు ఏఐ వల్ల వస్తాయి. 30 కోట్ల ఫుల్ టైం ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తోంది. కార్యాలయ పనుల్లో 45%, న్యాయ వృత్తిలో 44% ఆటోమేట్ అయ్యే అవకాశం ఉందని
కానీ నిర్మాణ రంగంలో కేవలం 6%, నిర్వహణలో 4% మాత్రమే ఆటోమేట్ అవుతాయని అంచనా. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కొన్ని మార్పులు తప్పవు, కానీ కూర్చున్న చోటకే సేవలు అందుతాయి. విద్యార్థులు, ఐటీ నిపుణులు కొత్త టెక్నాలజీల పైన పట్టు పెంచుకోవాల్సి ఉంటుంది. ఏఐని వాడుకొని కొందరు మాల్వేర్స్, డీప్ ఫేక్లకు పాల్పడుతున్నారు. వీటిని అరికట్టాల్సిన అవసరం ఉంది.